స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. ఇది నిన్న పెట్టిన సాంబారేగా? అవునండి, ఫ్రిడ్జ్లో అది వేడి చేసి తెచ్చాను. స్వామి సార్, మాల వేసుకున్న స్వామికి నిన్నటి ఆహారం పెట్టకూడదని నీకు తెలియదా, లేక తెలిసే చేస్తున్నావా? లేదండి, నిజంగా నాకు తెలీదు. సరిపోయింది పో. ఇది మాత్రం తెలీదు, కానీ మిగతావన్నీ బా. స్వామి శరణం. కాలానికి తగ్గట్టుగా అన్నీ మారడం లేదా? చెప్పాలంటే చెప్పులు లేకుండా నడిస్తే పేర్లు తెలియని ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. వీటన్నిటికీ ప్రాధాన్యం ఇవ్వకండి. స్వామియే శరణం అయ్యప్ప. అన్నయ్య ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. అవును, ఆ అమ్మాయినేంటన్నయ్య ఎలా పెంచారు? వాళ్ళ అమ్మా నాన్న ఏమీ నేర్పరా? మనం ఏం చెప్తామమ్మా? నీ చేయవలసిన పనులన్నీ అలాగే వదిలిపెట్టి వచ్చాను. ఈ విషయం తెలిసాక నేను ఎలా ఉండగలను? మనసు చాలా కష్టపడింది, అందుకే వచ్చేసాను. అది సరే, తను ఎక్కడుంది? లోపలే ఉంటుంది. లోపలే కదా ఉంది, ఉండు వస్తాను. అరెచ్చా, అయ్యయ్యో, ఇంకా మంచం మీద కూర్చున్నావేంటి? లే లే లే. అయ్యయ్యో, ఇక్కడ కూర్చోకూడదని తెలీదా? దోషమమ్మా, ఇదంతా నా కర్మ. ఇవన్నీ తీయాల్సి వచ్చింది. ఇలా ఇంటికి దూరంగా ఉన్నప్పుడు చాప వేసుకుని కూర్చోవాలి, పడుకోవాలి, తెలిసిందా? ఇది మీ ఇంట్లో నేర్పలేదా? నీకు ఇక్కడ ఉండడం నచ్చకపోతే ఈ చుట్టుపక్కల ఎవరైనా మీ చుట్టాలుంటారు కదా, వాళ్ళ ఇంట్లో పోయి ఉండు. లేదంటే గొడ్లపాక ఖాళీగానే ఉంది, అక్కడికి పోయి పడుకో. లేదత్తయ్య, ఒంటరిగా వెళ్ళి పడుకోవడానికి భయంగా ఉంది. అయ్యో, భయంగా ఉంది. నువ్వేమన్నా చిన్నపిల్లవా? తప్పగా దారదులు, తప్పగా ఇక్కడ పడుకో. ఏంటి? సరేనా? అంతా అర్థమైందా? అలా చూడకో, ఎలా చూస్తుందో చూడు. ఏంటయ్యా ఇంకా కూరేసుకోలేదు? ఎన్ని రోజులు 4 చచ్చిపోయిందమ్మా. ఈరోజే మంచి భోజనం చేస్తున్నాను. ఊరు కానయ్యా, అన్నీ అవసరంగా చేశాను. చాలా నాన్న, సరిగా సూపర్. అన్నయ్య ఉప్పు సరిపోయింది. తీసుకో. తినేశాక ప్లేట్ కడిగి ఇక్కడే బోర్లించి పెట్టుకో, బయటికి రావద్దు. తర్వాత సాములు బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూడకూడదు, చూడకుండా ఉండాలి. ఏంటి అర్థమైందా? నన్నే చూస్తావేంటి? తినమ్మా. ఏం పిల్ల, తిను. ఇలా చూడమ్మా, మన ఇంట్లో గుళ్ళకి గోపురాలకి వెళ్లే అలవాటు లేదు, కానీ వాళ్ళ కుటుంబపు పద్ధతుల్ని నువ్వు ఫాలో అవ్వాలి.
అమ్మా నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా లేదా? అర్థమవుతోంది, చాలా బాగా అర్థమవుతోంది. కానీ నువ్వు వాళ్ళని అర్థం చేసుకొని ప్రవర్తించాలి, అది చాలా ముఖ్యం. అక్కడ అంత పెద్ద కుటుంబంలో నువ్వు ఒకదానివి. అందువల్ల ఊరికే తప్పులు కనిపెట్టకు. అమ్మా సరే పెట్టేమ్మా. ఇక్కడ పెద్ద గొడవ జరుగుతోంది. లాక్డౌన్ వల్ల అందరు ఇక్కడ గొడవ పడుతున్నారు. అసలు దీని అంతటికీ కారణం ఎవరనుకుంటున్నారు? ప్రతి పౌరుడికి దీని గురించి తెలుసుకోవాల్సిన హక్కు ఉంది. అసలు దీనివల్ల వచ్చే సమస్య ఏమిటి? ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తోంది, ప్రజలు కూడా దీన్ని ఆదరిస్తున్నారు. ఆడవాళ్ళలో కొంతమంది దీనికి సపోర్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఇంకా గొడవ పడ్డం ఎందుకు? నిన్న జరిగిన గొడవల్లో 4-5 ఆడవాళ్ళు గాయపడ్డారు. ఇలాంటి సమయంలో నీ బట్టలతో కలిపి ఇంకోళ్ళ బట్టలు కలపకూడదు. ప్యాడ్లన్నీ అంటించేసాయి. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. దేవుడికి మన మీద కోపం రాకూడదు కదా. రేపు నీకు బిడ్డ పుట్టాలి మరి. జాగ్రత్తగా ఉండు. ఏంటి అర్థమైందా? ఏమ్మా ఏం చేస్తున్నావమ్మా? ఏమ్మా ఇలాంటి సమయాల్లో తులసి కోటను ముట్టుకోకూడదు, తెలీదా నీకు? ఏంటమ్మా నువ్వు? లేదు మావయ్య, కాస్త జలుబు తలనొప్పిగా ఉంది, అందుకే. వెళ్ళమ్మా వెళ్ళు. స్వామి సార్ వెళ్ళు. అమ్మా ఏమనుకోవద్దు, ఓ 500 రూపాయలు ఇవ్వగలరా? సరే అక్క, కానీ ఇప్పుడు నేను ఇంట్లో ఏది ముట్టుకోలేను. ఆ రూమ్ టేబుల్లో పర్స్ ఉంది, మీరే వెళ్ళి తీసుకోండి. సరేనమ్మా. ఏమ్మా నీకేమీ సమస్య లేదుగా? నువ్వు బాగానే ఉన్నావుగా? బాగున్నానక్క, ఏ సమస్య లేదు. మీరు తీసుకోండి, అక్కడుంది. వస్తాను. మగాళ్ళు తిరిగే చోట్లో నీ లంగాలు ఎందుకు అక్కడ ఆరేసావు? లేదత్తే, వర్షం వచ్చేలా ఉంది, అందుకే. గొట్ల పాకలో తాడు కట్టు పెట్టాం కదా, అక్కడ ఆరేయచ్చు కదా. లేదు, అక్కడ సరిగ్గా ఆరడం లేదు. తడిగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ అవుతోంది. అయ్యో రామా, ఏంటమ్మా మాట్లాడుతున్నావు? ఏదైనా చెబితే ఎది నుంచి మాట్లాడుతున్నావు? ఇంకేమైనా ఆరేయాలనుకుంటే ఎవరైనా చూడకుండా ఆరేయ్, అర్థమైందా? ఏంటి అలా చూస్తున్నావు? అర్థమైతే చాలా ఆడించు. అర్థమైంది. సరే, అన్నీ నేర్పించాల్సి వస్తుంది. అక్కా అక్కా అక్కా, ఏంటి మంజు, నేను ఇక్కడ లోపలున్నాను. నేను మీకు ఒకటి చూపించాలి. ఏంటది? నేను శబరిమలకి మాల వేసుకున్నాను, అదే మీకు చూపించాలి. అయ్యో మంజు, నువ్వు లోపలికి రావద్దు. ఎందుకు నక్క నన్ను లోపలికి రావద్దన్నారు? అదేం లేదమ్మా, నువ్వు మాల వేసుకున్నావు, నువ్వు స్వామివి, నన్ను చూడకూడదు. ఎవరు చెప్పారు? స్వామి వచ్చి చెప్పారా? స్వామికి అందరూ ఒకటే కదక్క. అయితే నేను మిమ్మల్ని చూడొచ్చు కదా. నేను మీకోసం ఒకటి తీసుకొచ్చాను. జాంకాయలు మా ఇంటి చెట్టుకి కాసాయి, బాగా టేస్టీగా ఉంటాయి, తీసుకోండి. మీకు ఇష్టమే కదక్క. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండవు, ఎవరి కోసం దేనికోసం ఎప్పటికీ మారద్దు. సరే అక్క, నేను వెళ్ళొస్తాను, రేపు కలుద్దాం. हिरण्यवर्णां हरिणीं भरनजस्पदां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेतो महामहावजातवेतो लक्ष्मीं नमतकारिणीं यस्यां हिरण्यं इन्दे
यं जामस्तं पुरुषानवं पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मकटाय रूपे विश्वप्रिये विष्णुधराय रूपे कमलविमलाय नमः। అయ్యో ఏమండి ఏమండి లేవండి లేవండి బుద్ధి లేదు. ఇలాంటి టైంలో స్వామిని ముట్టుకోకూడదని తెలీదు. దోషం ఉన్న అమ్మాయి నిన్ను తాకిందా? మైల పోవాలంటే పశువు పచ్చిపేడను మింగాలి, గోవు నీరుడు తాగాలి, ఇవన్నీ చెయ్యాలి. పర్వాలేదు, కావాలంటే నీటిలో పసుపుని కలిపి తలపై జల్లుకో, మైలంతా సరిపోతుంది. సరిపోతుందా? పోతుంది. మైల పోతుందిగా? తప్పకుండా పోతుంది. సరే, స్వామి శరణం. స్వామి శరణం. గుడిలోకి అమ్మాయిలందరూ వెళ్ళొచ్చని సుప్రీంకోర్టే చెప్పింది. అది మా హక్కు. మేము ఎవరికి భయపడక్కర్లేదు. అమ్మాయిల్ని చివరి వరకు కిచెన్ లోనే వచ్చి కంట్రోల్ చేయాలని మగవాళ్ళకి ఆశ. నేను తప్పకుండా గుడికి వెళ్తాను, ఎందుకంటే ఆ దేవుడు అందరికీ సొంతం. ఆడపిల్లగా పుట్టాం, మెన్స్ట్రేషన్ అవుతుంది. అందువల్ల 10 నుంచి 50 ఏళ్ల వయసున్న ఆడవాళ్ళని గుళ్ళోకి వెళ్ళొద్దని చెప్పడానికి ఎటువంటి న్యాయం ఉంది చెప్పండి? అందుకని మమ్మల్ని దూరంగా పెడితే ఇక దేవుడే లేడు. ఎవరు దీన్ని అడ్డుకున్నా సరే నేను దిగులు పడను. నేను తప్పకుండా వెళ్తాను. మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పడానికి ఎవ్వరికీ హక్కు లేదు. అది మా ఇష్టం. వస్తున్నాను, బయలుదేరుతున్నాను. సరే సరే ఫోన్ పెట్టు. నేను బయలుదేరుతున్నాను. పనులన్నీ అక్కడ అలా ఆగిపోయాయి, అందుకే ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. అవును, రేపు నీకు 7వ రోజు కదా? అవునత్తయ్య. పొద్దున్నే లేచి తలకి స్నానం చేసి అన్ని పనులు చేసుకో. అంతే. ఎలా నవ్వుతుందో చూడు. నేను వస్తానే. నవ్వితే అందంగానే ఉంది. బయటికి రావే. నిజమైన మగాళ్ళని చూడలేదు కదా, ఇప్పుడు వచ్చాం. రావే కిందకి. వెనక ఎవరెవరున్నారో మాకు బాగా తెలుసు. పబ్లిక్ ఇడ్చి నీ పరువు తీస్తేనే నీకు బుద్ధి వస్తుంది. రావే. తమాషాగా దప్పానికి రాందానా? ఇలా చూడు, ఫేస్బుక్ లో మాత్రమే నీ ఆటలన్నీ సాగించగలవు. దమ్ముంటే కిందికి రావే. బండి కాల్చురా. ఎప్పుడైనా మాకు కనపడ్డావో అక్కడే చంపేస్తా. రండ్రా. నీ భార్యతో చెప్పి షేర్ చేసిన వీడియోని వెంటనే డిలీట్ చేయమని. మీరు గుడి ధర్మకర్తగా ఉండేవారు. మన ఇంటి బిడ్డ ఇలా చేస్తే మనకేగా అసహ్యం. ఆ వీడియోలో ఉన్న కమెంట్స్ ని చదివారా? అవి చదివేలాగా ఉన్నాయా? మన అందరికీ అవమానం. అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసాం. దిగులు పడకండి, తను డిలీట్ చేస్తుంది, నేను చూసుకుంటాను. స్వామి శరణం. స్వామి శరణం. నువ్వు ఫేస్బుక్లో ఏదో దరిద్రాన్ని షేర్ చేసావట, దాన్ని వెంటనే డిలీట్ చేయి. నాకు కరెక్ట్ అనిపించింది, అందుకే షేర్ చేశాను. నేను దాన్ని డిలీట్ చేయను. చెప్తున్నాను కదా. నేను షేర్ చేసినందుకు మీకేంటండి ప్రాబ్లం? కుట్టానంటే లోపలికి వచ్చాను అనుకో. రండి, లోపలికి రండి. మీరు లోపలికి రాగలరా, నన్ను చూడగలరా, లేక నన్ను ముట్టుకోగలరా? నిన్ను మిగతా వారి ఇష్టాన్ని అర్థం చేసుకోకుండా ఒక విషయం చెప్పి ఇది చేసే తీరాలను ఫోర్స్ చేయడమే మీ మేనరిజమా? అక్క పాల్. పాలు అక్కడ పెట్టేసి తలుపు బయట వైపు నుంచి మూసి వెళ్ళు. సరే అక్క. రెండు టీలు కావాలి. ఇస్తాను.
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే హరిహర సుదనే శరణమయ్యప్ప. టీ అడిగి చాలాసేపు అయింది. ఇదిగో తీసుకొస్తాను. త్వరగా. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో ఏంటి ఇంత చిన్న విషయానిక ఇంత దూరం నడిచొచ్చావు? ముందు బయలుదేరు, నేను నీతో పాటు వస్తాను. క్షమాపణ అడిగితే అంతా సర్దుకుంటుంది. నేనెక్కడికి వెళ్ళను. నా కోసం ఎవరు ఏం మాట్లాడక్కర్లేదు. ఇంతకీ ఏం చెయ్యాలనుకుంటున్నావు? హాయ్ అక్క, ఎప్పుడొచ్చారక్క? అమ్మా, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వ. ఏయ్, అడుగుతున్నాడుగా, వెళ్ళి నీళ్లు తీసుకురా. హే, నువ్వు కూర్చోవే. నీళ్లు కూడా వెళ్ళి తీసుకోలేవు నువ్వు? అరే రే, కాఫీ సూపర్. థ్యాంక్స్. నేను ఇన్ని రోజులు బతికిన జీవితాన్ని ఒక రిహార్సల్ అనుకుంటున్నాను. ఇక మీదటే ఒరిజినల్గా బతుకుతాను. పొదుపు చేసిన ప్రేమ మొత్తాన్ని నీతో ఖర్చు చేస్తాను. నీకు ఎగ్ దోశ వేయడం వచ్చా? ఈ పెప్పర్ అంతా వేసి. తెలుసా? సూపర్. నాకు 2 ఎగ్ దోశలు వేసి పెట్టు, నేను స్నానం చేసి వస్తాను. ఓకే.